అనగా మరి గుడ్ ఫ్రైడే అనగా మరి మన అందరి పాపముల కొరకు ఆయన శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టారు. ఆ రక్తం కాచి ప్రాణం పెట్టి మరణమనే ముళ్ళును విడిచి సజీవుడై ఈ దినాన్న దేవుడు లేచి ఉన్నారు. లేచిన దినముగా మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం. కనుక నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మరి ప్రభువారైతే ప్రేమతో తన వాత్సల్యము చూపిస్తూ కనికరిస్తూ మరి ఆయన మనందరి కొరకు కూడా చేతులు చాపుచున్నారు. నేడే రక్షణ దినము, అనుకూల సమయము, ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను రక్షించే కొరకు ఈ లోకంకి వచ్చాడు. ఇది కులమని గాని మతమని గాని ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సృష్టికర్త అయిన దేవుడు మరి ఎరిగి ఆయన యందు నువ్వు నివసించినట్లయితే ఆయన అంగీకరించి నీ యొక్క హృదయంలో ఆయనను వేడుకున్న ఎట్ల నువ్వు నిత్యరాజ్యంకు వారసులుగా అవగలవు. ఎందుకంటే లోకము దాని ఆశలు గద్దించిన కానీ దేవుని మాటలు స్థిరమైనవి, బలమైనవి. ఆయన రాజ్యం కూడా ఎంతో స్థిరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు అనుకోవచ్చు, నేను 60-70 సంవత్సరాలు బతుకుతాను, లేకపోతే చనిపోయిన ఎవరు చూసాడులే మనం అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి కూడా మరణము ఉన్నది. ఆ మరణము ఈ లోకంలో ప్రయాస అంతా కూడా ఏమిటంటే, నీవు ఈ లోకంలో జీవిస్తూ సంతోషంతో జీవించవచ్చు, కష్టాలతో జీవించవచ్చు. కానీ అతి భయంకరమైన కష్టం ఒకటి ఉంది, అదే నరకాగ్ని. అగ్ని ఆరుగా పురుగు చావదు, నీ ఆత్మకు చావు లేదు. కానీ యుగ యుగాలు మండవలసినటువంటి అగ్నిగుండంలో మరి మండి మరి ఇంకా చావడానికి కూడా అక్కడ చావు ఉండదు. ఆ నరకాగ్ని తెప్పించబడ్డానికే పడుతూ ఉందంటే అటువంటి అనుకూల సమయము, రక్షణ దినము. మీరు ప్రభుని అంగీకరించి మీరు హృదయంలో విశ్వసించిన ఎడల మనం నిత్యరాజ్యానికి వారసులు కాగలమని ఈ దినాన్న మరి ఈ వాక్యం ద్వారా ప్రకటింపబడుతుంది. కాబట్టి మా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని కోరుకుంటూ ఈ మాటలకి దేవుడు దీవించిన గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వెలుగులో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్. యేసు లేచును, యేసు లేచును, యేసు లేచును. వెండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు.